కోపంతో ఎదురుదాడికి ఈ రోజున తెగబడుతూ ఉన్నారు. ఎందుకంటే నిన్న మనం చూసాం, కూటమికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే రాసలీల వీడియోలు. అంటే అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగిని నమ్మించి మోసగించి చేసినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి ఒక పక్కన శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో మరి ఏదైతే సిబిఐ ఇచ్చినటువంటి దీంట్లో మరి వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అనుకూలంగా వచ్చినటువంటి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా, ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే మరి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసుకోకుండా మరి ఈ యొక్క వచ్చినటువంటి రిజల్ట్ ఎటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదనగానే అందరూ కూడా అమ్మాయి అనేటట్టుగా ఉన్నారు. కానీ మళ్ళీ ఆ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి ఈ యొక్క పన్నగాలు ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ప్రజల్లో రెచ్చగొట్టడం, ఎక్కడ పడితే అక్కడ మరి ఈ యొక్క ఈ దాడులు చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎటువైపు వెళ్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం. ఒక పక్క మనం చూస్తే ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పరిపాలన వస్తే కానీ ఈ యొక్క పరిస్థితులు మరి తగ్గేటట్టు కనబడట్లా. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, జంగిల్ రాజ్యం చేశారు. ఒక పక్కన చూస్తే విడుదల రజని గారి మీద, జోగి రమేష్ గారి మీద, అలాగే బ్రహ్మనాయుడు గారి మీద, అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి మీద ఇటువంటి దాడులు చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంది కూటమి ప్రభుత్వం ఏ రకంగా అయితే కాపుల మీద, బీసీల మీద దాడి చేస్తూ ఉందో మనకు అర్థమవుతూ ఉంది. ఏ రకంగా రాజకీయాన్ని చేయాలనుకుంటూ ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా దీని మీద ప్రజలు సమాధానం చెప్తారు. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఏదైతే మరి కూటమి ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి దీనిపైన ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ పోలీసు వ్యవస్థ కానీ అంతా ఫెయిల్యూర్ అయిందని తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, లా అండ్ ఆర్డర్కి మరి విఘాతం కల్పిస్తూ ఉన్నారు, శాంతి భద్రతలు లేవనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా దీన్ని సుమోటోగా తీసుకొని మన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో మరి రాష్ట్రపతి పరిపాలన